పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్లు మాట్లాడుతూ ఈ నెల 31న పెద్దంపేటలో ఏఐకేఎంఎస్ జిల్లా మహాసభలను జరుపుకోబోతున్నామని తెలియజేశారు. ఈ మహాసభలో రైతు కూలీల ప్రతినిధులందరూ అధిక సంఖ్యలో సభను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఐకేపీ సెంటర్ల వద్ద వడగాలులు, అకాల వర్షాలు పడతాయని భయాందోళనకు గురవుతున్నారని, రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించిన కేంద్రం కొనుగోలుకు నిధులు కేటాయించకపోవడం వలన రైతులు క్వింటాలకు 600 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గింజకు మద్దతు ధరను రైతుకు అందే విధంగా ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టాలని కోరారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, విద్యుత్ విత్తన చట్టం 2025ను రద్దు చేయాలని, ఉపాధి కూలీల కోసం చేసిన విబిజీరామ్ చట్టాన్ని రద్దు చేయాలని, దళారులను కట్టడి చేసి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రైతు పెట్టుబడికి తగిన నిధులను అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా మహాసభలకు ప్రారంభ ఉపన్యాసకులుగా సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్, ముఖ్య వక్తలుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న తదితరులు హాజరవుతారని తెలిపారు. అఖిల భారత రైతుల సంఘం 4వ మహాసభలను ఈ నెల 31వ తారీఖున అంతర్గావ్ మండలం పెద్దంపేటలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ యొక్క 4వ మహాసభలను అధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఏదైతే రైతాంగం ఎప్పుడు అకాల వర్షాలు పడతాయో, ఎప్పుడు గాలి వానలు వస్తాయో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున వెంటనే ఈ యొక్క వరి ధాన్యాన్ని ఆ యొక్క ఐకేపీ సెంటర్ల కళ్ళల దగ్గరికి పోయి ఈ ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్ర వదిలి వెంటనే కొనుగోలు చేయాలని, తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కావున ప్రియమైన రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల 31న అంతర్గావ్ మండలంలోని పెద్దంపేటలో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ మహాసభలను జరుపుకోబోతున్నాం కాబట్టి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాం. పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మన రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఇవాళ నిన్న రాత్రి చూస్తే వరి రైతు అనేక కష్టపడి చేతికి వచ్చేటువంటి పంటను ఏ క్షణములో కూడా తన భయపడుతూ కాలం వెల్లదీస్తున్నటువంటి రైతాంగం ఇవాళ నిన్న పడ్డటువంటి వర్షాలు ఇవాళ ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యం చాలా ఘోరంగా తడిసి ముద్దరైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పక్క లారీలు రాకపోవడం కానీ, మరొక పక్క బారదాలు రాకపోవడం కానీ, దీనిపైన పాలకులు ఎవరు పట్టించుకుంటలేరు కనుక వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు కనుక రైతు అందరికీ అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవడంలో ఇలా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీని వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మేము వాళ్ళను వెంటనే ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 31 నాడు అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి దానిలో కరపత్రం ఆవిష్కరణ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి మహాసభను రైతు కూలీలు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రాజేశం, గుండెటి మల్లేశం, మల్లయ్య, లింగమూర్తి, బాలకృష్ణ, ఎండి బాబా, ఎండి ఇమాం, కలవేని మహేష్, ఎంబటి రాములు, పెయ్యాల కనకయ్య, శ్రీనివాస్, తరుణ్ తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు.